హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కార్మేని సెల్వం మూవీ రివ్యూ చూద్దామండి. ఇది ఒక తమిళ్ డబ్డ్ తెలుగు మూవీ అండి. ఇందులో లీడ్ రోల్స్లో సముద్రకని గారు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు, అభినయ్ గారు కనిపిస్తున్నారండి. సముద్రకని గారు ఒక ఫ్యామిలీ మ్యాన్. తను వైఫ్, ఒక కొడుకుతోటి డ్రైవర్గా ఉద్యోగం చేస్తూ ఉంటారండి. ఓనర్ వచ్చేసి గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారండి, అండ్ ఆయన భార్యగా అభినయ్ గారు యాక్ట్ చేశారండి. వీరిద్దరూ ఓనర్స్గా తనని చాలా బాగా చూసుకుంటూ ఉంటారండి. టైంకి జీతం ఇస్తారు, అండ్ స్ట్రిక్ట్ ఓనర్స్ లాగా పని అంటే పని అన్నట్టు కాకుండా తనని కాస్త తన బాగోగులు కూడా చూసుకుంటూ ఉంటారండి. ఎప్పుడన్నా వారి డ్రైవర్ ఇంటికి కూడా వెళ్ళి విజిట్ చేసి సర్ప్రైజ్ చేసేంత మంచి మనుషులండి వారు. ఇటువంటి ఓనర్సు రేర్లీ ఉంటారని నేను అనుకుంటున్నానండి. సముద్రకని గారి ఫ్యామిలీ వచ్చేసి వైఫ్కి కాస్త మర్యాదగా బతకాలని, కాస్త ఉన్న దాంట్లోనైనా సరే కాస్త నీట్గా బతకాలని తను ఆశపడుతూ ఉంటారండి. తనకి ఎప్పటికైనా సరే ఒక సొంత ఇల్లు కట్టుకుని ఆ సొంత ఇంట్లో ఉండాలనేది తన ఆశ అండి. ఆడంబరాలకు వెళ్ళే మనిషి అయితే కాదు, కానీ కాస్తైనా మనీ ఉండాలనే ఆశ మాత్రం తనకి ఎప్పుడూ ఉంటుందండి. సముద్రకని గారు రియాలిటీలో ఉంటారండి. మనం చేసే ఉద్యోగం ఇది, మనకు వచ్చే సంపాదన ఇది. సో ఈ సంపాదనలో ఇంతే జరుగుతుంది, ఇంతే. మనం ఎవరికన్నా ఏదన్నా పెట్టిపోతలు చేయాలన్నా, ఎవరికన్నా ఏదన్నా గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా ఇంతలోనే అవుతుంది. కొడుక్కి కూడా దానికి తగ్గ సరదాలు మాత్రమే తను చూపిస్తూ ఉంటూ రియలిస్టిక్గా బతుకుతూ ఉంటాడండి. ఇటువంటి ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో ఒక చిన్న డిస్టర్బెన్స్ అనేది జరుగుతుందండి. ఈగోకి వెళ్ళి సముద్రకని గారి భార్య ఏం చేసింది అనేది ఈ స్టోరీలో టర్నింగ్ పాయింట్ అండి. టర్నింగ్ పాయింట్ నుంచి సముద్రకని గారు తన భార్య పడిన బాధ మళ్ళీ తను తిరిగి పడకూడదని, దీనికి డబ్బు సంపాదించడమే ఏకైక మార్గమని తాను ఫిక్స్ అయిపోతారండి. ఈలోపు తనకి వారి ఓనరు ఒక 1 month పాటు బయటి దేశానికి వెళ్తూ ఉంటారు. వారు ఆ బయటి దేశానికి వెళ్ళినప్పుడు కారు తన దగ్గరే ఉంటుంది కాబట్టి ఆ కారుని వాడి డబ్బు సంపాదించాలని అనుకుంటారండి. ఇది కథలో స్టార్టింగ్ పాయింట్ అండి. ఇక్కడి నుంచి ఆ ఆశ కాస్త దురాశగా మారి దానికోసం ఎత్తుకు పై ఎత్తులు, ట్రాపు, ఒక ఫైనాన్షియల్ ట్రాప్లోకి తను వెళ్ళిపోతారండి. అప్పులు చేయడం, వాటిని తీర్చడానికి ఇంకో కొత్త ప్లాన్ వేయడం, ఆ ప్లాన్ మళ్ళీ సక్సెస్ఫుల్గా నడిచినా నడవకపోయినా ఇంకా ఒక మెట్టు, ఇంకా ఆశ, ఇంకొంచెం డబ్బు, ఇంకాస్త ఇది లాస్ట్, ఇది ఒక్కటే, ఇలా అనుకుంటూ ఆ ఫైనాన్షియల్ ట్రాప్లో సముద్రకని గారు ఇరుక్కుపోతారండి. అల్టిమేట్గా ఆ ఫైనాన్షియల్ ట్రాప్స్లో నుంచి తను సక్సెస్ఫుల్గా తన ప్లాన్లు వేసి బయటికి వచ్చారా, లేదంటే ఆ ప్లాన్లలో ఆ ఫైనాన్షియల్ ట్రాప్లో ఇరుక్కుపోయారా అనేది ఈ మూవీ అండి. ఈ ప్రాసెస్లో స్టార్టింగ్లో రియలిస్టిక్గా ఉన్న సముద్రకని గారు, కాస్త డబ్బుపై ఆశ ఉన్న తన భార్య, రోల్స్ రివర్స్ అవుతాయండి. సముద్రకని గారేమో డబ్బుపై ఆశ పెంచుకుంటారు, వారి భార్య ఏమో ఇది ఎటువంటి కాన్సిక్వెన్సెస్కి దారితీస్తుందో కాబట్టి కొంచెం నెమ్మదిద్దాం, ఉన్న దాంట్లోనే బతుకుదాం అన్నట్టుగా వారు నిదానిస్తారండి. ఈ రోల్స్ రివర్స్ అవ్వడం అనేది నాకు ఈ మూవీలో నచ్చిందండి. కొన్ని రోజులకి వారి ఓనర్ రిటర్న్ వస్తారండి. ఆ రిటర్న్ వచ్చిన తర్వాత ఓనర్ దగ్గర డ్రైవరు ఏం చెప్పాడు, ఎలా జరిగింది, ఓనర్ తన కార్ని వాడుకున్న విషయాన్ని కనిపెట్టాడా లేదా, కనిపెడితే ఎలా రియాక్ట్ అయ్యాడు, కనిపెట్టకపోతే సముద్రకని గారు ఎలా ముందుకెళ్ళారు అనేది ఈ మూవీలో మనం చూడాలండి. ఒక మనిషి ఆశ ఉండాలి కానీ దురాశ ఉండకూడదు. దానికోసం కూడా సక్రమమైన మార్గాన్ని ఎన్నుకోవాలి తప్ప అక్రమమైన మార్గాన్ని ఎన్నుకోవద్దు అనేది ఈ మూవీలో మనం చూసి నేర్చుకోవచ్చండి. తన ప్లాన్స్ అన్నీ వర్కౌట్ అయ్యాయా లేదా తన జీవితాన్ని మళ్ళీ తిరిగి గాడిలో తెచ్చుకోవడానికి, తన జీవితాన్ని అనుకున్నట్టుగా గడపడానికి నెక్స్ట్ సముద్రకని గారు ఏం చేశారు అనేది ఈ మూవీలో చూస్తామండి. సముద్రకని గారు ఈ ప్రాసెస్లో ఫారెన్కి వెళ్తారంటే అక్కడికి వెళ్ళడానికి తన కారణాలు ఏంటి, వెళ్ళిన తర్వాత వారు అక్కడ కుదురుకున్నారా లేదా, ఆ తర్వాత వారి పరిస్థితి ఏమైంది అనేది ఈ మూవీ చూసే తెలుసుకోవాలండి. డీసెంట్ ఫిల్మ్ అండి. దీంట్లో ఆడంబరాలు, ఆర్భాటాలు ఏమీ ఉండవండి. మీకు కనుక రా, రియలిస్టిక్, రూటెడ్, గ్రౌండెడ్ మూవీస్ నచ్చుతాయి అనుకుంటే మీరు ఈ మూవీకి హ్యాపీగా వెళ్ళొచ్చండి. మీరు రెగ్యులర్ ఫార్మాట్ ఆఫ్ సినిమాని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం మీరు నిరాశ చెందుతారండి. ఇది ఒక స్టోరీ ఓరియంటెడ్ మూవీ, అండ్ దట్ టు ఒక పూర్ డ్రైవర్స్ డైలీ స్ట్రగుల్స్ అనేది ఈ మూవీలో మనం చూస్తామండి. దీన్ని మాత్రమే మీరు ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మీకు ఒక చక్కని స్టోరీ, చక్కని ఎంటర్టైన్మెంట్ మీకు వస్తుందండి. ఇది అందరూ చూడదగ్గ మూవీ అండి. బట్ ఎస్పెషల్లీ ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, జీవితంలో సంతృప్తిగా లేని వారు ఈ మూవీ చూస్తే కాస్త ఒక ఫ్రెండ్ ఒక 4 మంచి మాటలు చెప్పినట్టుగా అనిపిస్తుంది అనేది నా ఫీలింగ్ అండి. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హెల్ప్ దిస్ ఛానల్ గ్రో. ఫర్ మోర్ such reviews and trailer reactions, please visit my channel. Thank you.